చేసింది తెలియజేయండి. ఎవరైనా ఇబ్బంది ప్రసాద్ శ్రీనివాస్ డీటెయిల్స్ గట్రా అవసరం అది స్క్రీన్ షాట్ తీసు వాళ్ళు 5 hours చేసి ఈ రోజున మన ఆరాధ్య దైవం జనసేన అధినేత ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన కోసం కష్టపడుతున్న కార్యకర్తల కోసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించిన విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2020 సంవత్సరంలో ప్రమాదవశాత్తు ఏదైతే కార్యకర్త లాస్ అయితే వారికి కుటుంబాన్ని ఆదుకునే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఆ రోజు స్టార్ట్ చేసి 500 రూపాయల సభ్యత్వ రుసుముగా పెట్టి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అతను కనుక ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకునే విధంగా ఆ రోజున కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇంతింతై మట్టింతై అన్నట్లుగా ఆ రోజున 5 కాన్స్టిట్యున్సీలో బిగించేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13,50,000 మందిని జనసేన కార్యకర్తలు గుర్తించి వారిని జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం చేసింది. అదే ఈసారి మరింత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వారి కుటుంబాలు మనం ఇంకా దగ్గరికి ఇవ్వాలని చెప్పి ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 25 పార్లమెంట్ అబ్జర్వర్లు వేసి ఈ యొక్క అలుగు తట్టి మనం వెళ్ళి వాళ్ళని ఆదరించి మన పార్టీలోకి ఆహ్వానించాలి. తద్వారా మన పార్టీ రాజకీయంగా కూడా ఎదుగుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలి అంటే కార్యకర్తలు బలం ఉండాలి. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యామంటే తన్ను తాను తగ్గించుకొని మన 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. కానీ రాబోయే రోజుల్లో మనం మరిన్ని సీట్లు ఏదైతే పంచాయతీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్కువ సంఖ్యలో మనం బలోపేతం కావాలంటే ఇవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మనం గుర్తించి మనం సభ్యత్వం చేయవలసిన పరిస్థితి. కేవలం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్సే కాదు, ఈ యొక్క రాజకీయంగా కూడా మనకి ముందడుగు వేయడానికి ఇది పనికి వస్తుంది అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి మన కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే మనం అంతా కూడా రాజకీయంగా మరింత భవిష్యత్తులో మరింత ఉన్నతంగా మనం ఎదగాలి. ఎందుకంటే అవన్నీ అందరికీ పైన ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఏమీ ఆశించకుండా వచ్చిన పార్టీలోకి మనం వచ్చాం. ఎందుకంటే వేరే వేరే పార్టీలో రాజకీయంగా వివిధ హోదాలను అనుభవించి ఆర్థికంగా బలపడి ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మన పార్టీలో అలాంటి వ్యక్తులు లేరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఒక బలోపేతం చేయడం కోసం నిస్వార్థంగా వచ్చిన వ్యక్తులు. అందుకే మనం కమిటీ లాగా వేసి దీని నుంచి ఇన్ఛార్జ్లు అవ్వచ్చు, మిగతాన్ని కూడా తీయడానికి మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దోహదపడతాయని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాం. మీకు